లక్ష్మీనరసింహన్ గారు నమస్కారం. నమస్కారం సార్, నమస్కారం. ఈరోజు కుర్చీలో చేయించినటువంటి ఆసనాలు నిజంగా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అన్నీ కూడా మనం నేలపైన కూర్చొని చేసేటువంటి అన్ని ఆసనాలు కూడా మీరు కుర్చీలో కూర్చొని చేయిస్తున్నారు. దానివల్ల కాస్త కింద కూర్చోలేని వాళ్ళకి అందరికీ కూడా చాలా ప్రయోజనం. అంతేకాకుండా శరీరం కూడా కింద కూర్చొని చేసినంత శ్రమకి గురైనట్లే అనిపించింది కుర్చీలో కూర్చొని కూడా. కాబట్టి ఎవరికి కూడా ఫలితం తక్కువ ఎక్కువ కాకుండా సమఫలితంగా వచ్చేలాగా అనిపించింది. ప్రతి ఒక్క కీలు కూడా పనిచేసేటట్లు, ఒకవేళ ఏదైనా కీళ్ళు ఎక్కడైనా జామ్ అయిపోయి ఉంటే కూడా ఈ కుర్చీలో కూర్చున్న ఆసనాలు దానివల్ల ప్రతి కీలు కూడా సక్రమంగా పనిచేసే విధంగా చేయించారు. శరీరంలో ప్రతి అణువు కూడా ఈ యోగాకి గురయ్యేటట్లుగా ఉండింది ఈరోజు. అది ముఖ్యమైనది. ఇవన్నీ చూస్తుంటే నాకు తెలుగులో ఒక సామెత చెప్తారు, కీలెరిగి వాత పెట్టడం అంటారు. అంటే ఏ కీలుకు వాత పెడితే ఏ అనారోగ్యం తగ్గుతుందని మన పూర్వీకులు కనిపెట్టారనమాట. అదేవిధంగా మీరు చేసేటువంటి మా దగ్గర చేయించేటువంటి సాధన కూడా కీలెరిగి వాత పెట్టేలాగా ఉంటుందన్నమాట. అంటే ఏ కీలు ఎక్కడ ఎలా పనిచేయాలి, ఏ కీలు ఎక్కడ పని చేయకుండా నిలిచిపోయింటే దాన్ని ఎలా పని చేయించాలి అనేటువంటి విషయాలు చాలా చక్కగా చెప్తున్నాను అనమాట. అందుకే గురువుగా మీరు కీలెరిగి వాత పెడుతున్నారు మాకు అందరికీ కూడా. రెండు విధాలుగా అనుకోవచ్చు అనమాట. అంటే ఎక్కడైనా ఎవరైనా సరిగా చేయకపోతే వాళ్ళకి వాత పెట్టడం, అదేవిధంగా ప్రతి కీలు కూడా పనిచేసేలాగా చేయించడం. కాబట్టి మన ఈ తెలుగు సామెత మీ ఎడల చాలా చక్కగా అమరుతుంది అనమాట, కీలెరిగి వాత పెట్టడం అనేటువంటిది. ఆ తర్వాత ఇంకా మనకి ఆసనాలు నేను కూడా ఒక 40 రోజుల పైన అయిపోయినది. చాలా ప్రయోజనాలు పొందాను. దాంట్లో ముఖ్యంగా అరికాలు మంట, అది నేను వచ్చిన కొత్తల్లో, అంటే జాయిన్ అయిన కొత్తలో అరికాలు మంటలు అప్పుడప్పుడు వచ్చేవి, ఎక్కువ కాదు. కానీ ఈ 40 రోజులుగా ఈ యోగ సాధన ప్రారంభించిన తర్వాత అరికాలి మంట అంటే ఏమిటో తెలియటం లేదు. ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా కోపడితే అరికాలు మంట తలకెక్కుతుంది, కానీ మామూలుగా అయితే అరికాలు మంట అనేది మాయమైపోయింది. తర్వాత ఎక్కువసేపు ఇలా కూర్చునేందుకు చాలా ఇబ్బంది పడేవాడిని. కానీ ఇప్పుడు ఇంతసేపు అయినా ధ్యానంలో కూర్చోవాలి 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 అనేటువంటి ఒక ఉత్సాహం ఏర్పడిపోయింది అనమాట. అలా మీరు చెప్తూ ఉంటే హాయిగా నిటారుగా కూర్చొని అలా కళ్ళు మూసుకొని పూర్తి ఏకాగ్రతతో వినాలి అనేటువంటి ఆశయం కలిగింది. 20 కాదు, 40 కాదు, 50 కాదు, ఎంతసేపు అయినా కూర్చోగలిగేటువంటి శక్తి ఏర్పడింది అనమాట. ముఖ్యంగా నాకు ఈ వెన్నెము మనకి ఈ హై హిప్స్లో చాలా ఇబ్బందిగా ఉండేది. అంటే అక్కడ కీలు బాగా పట్టేసినట్లు ఉండేది. కానీ క్రమేణా అదంతా కూడా మాయమైపోయినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మొన్న కూడా 2 రోజులు బంధువుల ఇంటికి పోయినప్పుడు అందరూ కూడా పైకి లిఫ్ట్లో పోయేటువంటి ప్రయత్నం చేశారు. నాకు ఎందుకో ఈరోజు ట్రై చేద్దాం, ఏమైనా మనకి కొంచెం యోగా వల్ల ఏమైనా లబ్ధి పొందామని చిన్న ప్రయత్నం చేశాను. కానీ ఆశ్చర్యం, అసలు నేను మెట్లు ఎక్కినట్లే అనిపించలేదు, అంత సులభమైపోయింది అనమాట. అంతేకాకుండా ఇంకా గ్యాస్ట్రిక్ సమస్య నాకు మొదటి వారంలోనే మంచి ఫలితాలు ఇచ్చింది. కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్య నుంచి పూర్తిగా విముక్తుడయ్యానని చెప్పుకోవాలన్నమాట. కాబట్టి ఈ 3 ఫలితాలు నేను చాలా చక్కగా పొందాను ఈ 50 రోజుల్లో. ఇంకా నాకు ఖచ్చితంగా ఒక నమ్మకం ఉంది, ఇంకా పోను కూడా చక్కటి ఇటువంటి ఈ ఆసనాల వల్ల అనేక విధాలమైన ఏవైనా ప్రయోజనాలు చెప్పబడిందో అవన్నీ కూడా చాలా సులభంగా పొందగలుగుతా అనేటువంటి నమ్మకం కలిగింది. మనసు కూడా హాయిగా ప్రశాంతంగా అన్ని విధాలా కూడా ఒక ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది శరీరంలో అనేటువంటి నమ్మకం కలిగింది అనమాట. అంటే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ముఖ్యంగా ఆ కాలు నడవలేక పరిస్థితులు, అలాంటప్పుడు చాలా నిరాశకు గురయ్యానమాట. అంటే వయసు పెద్దగా 65, 66, నాకంటే పెద్దవాళ్ళందరూ కింద కూర్చోవటం, హాయిగా నడవడం అవన్నీ చూసినప్పుడు ఈర్ష్య ఏర్పడింది అనమాట. అయ్యో మనం ఈ వయసులో ఇలా ఉంది, కానీ ఇప్పుడు వాళ్ళకంటే కూడా మెరుగ్గా నేను జీవితం గడపగలుగుతాననే నమ్మకం కలిగింది. ముఖ్యంగా కింద కూర్చోవడం, ఎంతసేపు కూర్చున్నా కూడా ఏమీ అవటం లేదు. ఇంకొకటి, కూర్చునేదే కాదు, మామూలుగా మనం ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, కానీ లేచేటప్పుడు సమస్యలు ఉంటాయి చాలామందికి. లేవడం ఇబ్బంది అయిపోతుంది, ఎవరన్నా లేపాలి. భోజనం చేసేవాడు కింద కూర్చున్నాడు, ఎవరి సహాయం కావాలి, కానీ అటువంటి సహాయం లేకుండా లేవగలుగుతున్నాడు. అది ముఖ్యమైనటువంటి సాధన, అది ముఖ్యంగా సాధించింది. అంతేకాకుండా ఈరోజు మీరు ఇలా 2 చెవులు పట్టుకొని చిన్నప్పుడు మన స్కూల్లో చదివేటప్పుడు ఉపాధ్యాయులు చేయించేవాళ్ళు. కానీ నా దురదృష్టం, నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా మంచి విద్యార్థిని, అంటే పొగొట్టుకోవటం లేదు, అందువల్ల ఇటువంటి అవకాశం రాలేదు నాకు.
అంటే చెవులు పట్టుకొని ఇలా గుంజిలు తీయడం రాలేదు. కానీ ఈరోజు మీరు చెప్పిన తర్వాత చేయగలుగుతానో లేదో అనిపించింది. కానీ హాయిగా చెవులు పట్టుకొని గుంజిలు తీయగలిగాను. అయ్యో 3 ఇంకో 2 చేస్తే బాగుంటుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే 40-50 రోజుల్లో నా శరీరము పూర్తిగా గురువు గారు చెప్పే విధంగా వంగుతున్నది. నేను చెప్పే విధంగా ఈ యోగ సాధన అయిపోయిన తర్వాత నేను చెప్పే విధంగా కూడా వింటున్నది అన్నమాట. ఇది చాలా నేను సాధించినటువంటి గొప్ప విజయము. కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మీకు. అదేవిధంగా అందరు సాధకులు కూడా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ ఉన్నటువంటి రుగ్మతలను బట్టి వాళ్ళు ఖచ్చితంగా కాస్తో కూస్తో ఏదో ఒకటి మెరుగుపడే ఉంటుంది వాళ్ళ ఆరోగ్యాలు కూడా. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఇవన్నీ కూడా చాలా త్వరగానే ఫలితాలు ఇస్తాయి అన్నమాట. ఇంకొంచెం దీర్ఘ రోగాలు ముందే చెప్పుకున్నట్లుగా కాస్త సమయం పట్టవచ్చు. కానీ ఎవరు కూడా నిరాశ చెందవలసిన పని లేదు. గురువుగారు చెప్పినట్లుగా 90 రోజుల్లో అందరూ కూడా అందరికంటే కూడా పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవుతాం. మనం ఒక్కొక్కరిని కంపేర్ చేసుకుంటే ఈ వయసు వాళ్ళని మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాం అనిపిస్తుంది ఖచ్చితంగా. ఈ మధ్యలో 2-3 కార్యక్రమాలు పోయినప్పుడు కూడా కింద కూర్చొని చూస్తున్నా అనమాట. పక్క వాళ్ళు నాకంటే వయసు అయిన వాళ్ళు ఎవరిని ఉన్నారా, చిన్నవాళ్ళు ఎవరున్నారా, వాళ్ళకంటే మెరుగ్గా నేను కూర్చోగలుగుతానా అన్నప్పుడు నాకు చాలా గర్వం వేసింది అనమాట. ఇలా స్ట్రైట్గా నిలబడి కూర్చుంటున్నాను అనమాట. పక్క వాళ్ళని చూస్తున్నా, వాళ్ళు ఇలా గూనిగా. కానీ యోగ సాధకుడుగా ఎప్పుడు ఇలా వెనుబాము నేరుగా ఉండాలి అనేటువంటి ఒక ధ్యాస ఏర్పడింది అనమాట. చాలా ప్రయోజనాలు పొందాను. కాబట్టి మళ్ళా గురువు గారికి వందనములు. మీరు ఖచ్చితంగా కీలేరికి వాత పెట్టేటువంటి గురువు గారే కాబట్టి మిమ్మల్ని సదా స్మరించుకుంటాం. ఎందుకంటే పిల్లవాడికి ఉపాధ్యాయుడు 2 దెబ్బలు వేస్తే కూడా అది వాడి మేలు గురించే, అంతేగాని దాన్ని తప్పుగా చేసుకోవద్దు, అర్థం చేసుకోవద్దు. కాబట్టి మేమంతా కూడా మిమ్మల్ని అనుసరిస్తూ ఆరోగ్యాన్ని పొందగలుగుతాం అనేటువంటి నమ్మకం ఏర్పడింది. మరీ కృతజ్ఞతలండి అవకాశం ఇచ్చినందుకు కూడా.